హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బజ్. కుమారి ఆంటీ ప్రస్తుతం హైదరాబాద్లో ఓ ట్రెండింగ్ సెలబ్రిటీ. హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ఏరియా మాదాపూర్లో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు రుచికరమైన భోజనంతో పాటు తీయనైన మాటలతో కస్టమర్లను తమ స్టాల్ వైపు వచ్చేలా చేసుకున్నారు. దీంతో ఇదే విషయాన్ని కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ తమ యూట్యూబ్ ఛానల్స్లో కుమారి ఆంటీ గురించి చెప్పడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ పేరే వినిపిస్తుంది. దీంతో సామాన్య ప్రజలే కాకుండా సినిమా సెలబ్రిటీలు సైతం ఆమె ఫుడ్ స్టాల్కు క్యూ కట్టారు. దీంతో పోలీసులు ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుందని ఆమెపై కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయంపై సీఎం తనని ఎవరూ ఇబ్బంది పెట్టావద్దని త్వరలో స్వయంగా తానే వచ్చి కలుస్తానని చెప్పాడు. ఇక అప్పటినుంచి అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతకు ముందు ఏం చేసేది, ఇప్పుడు ఇంతలా ఫేమస్ అయ్యేందుకు కారణాలేంటి అన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు కుమారి ఆంటీపై ఓ డాక్యుమెంటరీ తీయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ డాక్యుమెంటరీ 3 ఎపిసోడ్లతో ఉండేలా ప్లానింగ్ చేస్తుందని, దానికి ఫేమ్ అనే పేరు కూడా పెట్టినట్టు, ఆ డాక్యుమెంటరీ త్వరలోనే విడుదల కానున్నట్టుగా ఓ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.